ఓకే. ఈ వీడియోలో మనం ఏంటంటే యూనివర్సల్ మ్యాప్ డౌన్లోడర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి హై రిజల్యూషన్ మ్యాప్స్ని మనం ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. శాటిలైట్ ఇమేజ్ యూజ్ చేసుకుని మనం ఏంటంటే జూమ్ లెవెల్ హైలో పెట్టుకుని మనకి హై రిజల్యూషన్ మ్యాప్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ యూనివర్సల్ మ్యాప్ డౌన్లోడర్. ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఏంటంటే గూగుల్ ఎర్త్ ప్రో ఓపెన్ చేసుకుని దాంట్లో మనకి ఎంతైతే ఎక్స్టెంట్ కావాలో ఆ ఎక్స్టెంట్లో మనకి టాప్ లెఫ్ట్ అండ్ బాటమ్ రైట్ కార్నర్స్లో మనకి కోఆర్డినేట్స్ అనేవి తీసుకోవాలి. ఆ కోఆర్డినేట్స్ కోసం మనకి ఎక్స్టెంట్ అనేది ఎంత కవర్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి మనం ఆ కార్నర్ కోఆర్డినేట్స్ అనేవి తీసుకోవాలి. మనకి ఏంటంటే ఫస్ట్ మనకి అలా ఒక పాలిగన్ తీసుకుని ఆ పాలిగన్ కార్నర్స్లో మనం ప్లేస్మెంట్స్ అనేవి తీసుకుంటాం. అలా మనకి ఏంటంటే ఆ ఎక్స్టెంట్ అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత ప్లేస్ మార్క్స్ మనం టాప్ లెఫ్ట్ కార్నర్లో ఒకటి, బాటమ్ రైట్ కార్నర్లో ఒకటి, ఆ రెండు మనకి ప్లేస్ మార్క్స్ తీసుకోవాలి. ఆ ప్లేస్ మార్క్స్ తీసుకున్న తర్వాత మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అనేవి మనకి వస్తాయి. ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అనేవి ఇన్పుట్స్గా మనం యూనివర్సల్ మ్యాప్ డౌన్లోడర్లో ఇవ్వాలి. అలా మనకి ఆ 2 పాయింట్స్ తీసుకున్న తర్వాత దాని యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అట్లా ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఫస్ట్ లాటిట్యూడ్ అనేది కాపీ చేసుకుని ఇక్కడ మనకి ఫస్ట్ మనకి టాస్క్ నేమ్ అనేది మనం ఒక సేవ్ చేసుకోవాలి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఆ టాస్క్ అనేది సేవ్ చేసుకోవాలి. ఆ ఫైల్ నేమ్ అనేది మనకి మన ఇష్టం, విలేజ్ నేమ్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన మ్యాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హై రిజల్యూషన్ మ్యాప్ అనేది గూగుల్ శాటిలైట్ మ్యాప్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుని దానికి జూమ్ లెవెల్ అనేది హైయెస్ట్ లెవెల్ తీసుకోవాలి. ఎంత హైయెస్ట్ తీసుకుంటే అంత మనకి జూమ్ అనేది మనకి అంతవరకు మనకి రిజల్యూషన్ అనేది మెయింటైన్ అవుద్ది. ఇక్కడ చూస్తే కనుక నేను ఆల్రెడీ చేశాను మ్యాప్. చూద్దాం, ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది కాపీ చేసుకుని ఇక్కడ టాప్ లాటిట్యూడ్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ లాంగిట్యూడ్ కూడా తీసుకుందాం, దాన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేద్దాం. అలాగే సేమ్ రైట్ లాంగిట్యూడ్, బాటమ్ లాటిట్యూడ్ వాటిని కూడా కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోండి. అలా పేస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ లొకేషన్ కూడా మనం ఇందాక ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో దాంట్లోనే సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అనేది బటన్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసే మనకి ఏంటంటే మనకి దీనికి నెట్ అనేది అవసరం అవుద్ది. మనం నెట్ ఆన్ చేసుకుని మనం ఇది ప్రాసెస్ అనేది చేయగలం. ఇలా మనకి ఏంటంటే ఇమేజెస్ అనేవి ఒక్కొక్క ఇమేజెస్ అనేవి మనకి అన్నీ డౌన్లోడ్ అవుతాయి.
అలా మనకి ఏంటంటే మొత్తం ఆ ప్రాసెస్ దాంట్లో మనకి ఎన్నైతే కనిపించినాయో అలా కనిపించిందంతా మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్ మళ్ళీ లోడ్ చేసుకోవాలి. ఆ టాస్క్ లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మ్యాప్ కంబైనర్లో టూల్స్లోకి వెళ్ళి మ్యాప్ కంబైనర్లోకి వెళ్ళి ఆ టాస్క్ అనేది లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన మనకి క్రియేట్ ఏ టిఫ్ ఫైల్, తర్వాత క్రియేట్ ఏ ఈసీడబ్ల్యూ ఫైల్కి అయితే మనకి గ్రాడ్ <4,000 ఫైల్స్ ఉండాలి మనకి. అందుకనే టిఫ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుని కంబైన్ క్లిక్ చేయాలి. మనకి ఏదైతే మనకి ఆ ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ అయినాయో వాటన్నిటిని కంబైన్ చేయాలన్నమాట. ఈ మ్యాప్ కంబైనర్లో మనకి ఆ ఇమేజెస్ అన్ని కంబైన్ అవుతాయి. ఇలాగా మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 37,558 ఇమేజెస్ వచ్చినాయి. అంటే మనం తీసుకున్న ఎక్స్టెంట్కి, ఆ ఎక్స్టెంట్లో మనకి ఆ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అన్ని కంబైన్ చేసి ఒక టోటల్ ఫైల్ అనేది మనకి టోటల్ ఒక ఇమేజ్ అనేది మనకి జనరేట్ అవుద్ది. అలా మనకి ఏంటంటే అన్నీ కంబైన్ అవుతూ ఉంటాయి ఆ ఇమేజెస్ అన్నీ. వన్స్ మనకి ఏంటంటే ఆ మ్యాప్ కంబైనర్ అనేది కంబైన్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా మనకి బిఎంపి ఇమేజ్ అనేది నెక్స్ట్ మనకి టిఫ్ అనేది మనకి జనరేట్ అవుతాయి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్, మనకి కంప్లీషన్ అయిన తర్వాత మనకి ఇలా మనకి ఫోల్డర్ అనేది జనరేట్ అవుద్ది. దీంట్లో మనకి బిఎంపి ఇమేజ్ అనేది సరిపోద్ది. మనకి టిఫ్ పెట్టకపోయినా మనకి బిఎంపి ఇమేజ్ అనేది సరిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి చూద్దాం ఒకసారి. క్యూజెస్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ అనేవి మనం లింక్ ద్వారా మనం లింక్ చేసుకున్నాం కదా, దానికి దీనికి ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఆ మ్యాప్కి మనం జనరేట్ చేసిన యూనివర్సల్ మ్యాప్ డౌన్లోడ్ జనరేట్ చేసుకున్న మ్యాప్స్ అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే మనకి ఆ రెజల్యూషన్ అనేది మనకి అర్థం అవుద్ది. శాటిలైట్ ఇమేజ్ మ్యాప్ని మనం యూనివర్సల్ డౌన్లోడ్ మ్యాప్ని రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి ఆ రెజల్యూషన్ అనేది మనకి అర్థమవుతుంది, ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి అది మనకి గూగుల్ మ్యాప్, అది నార్మల్ వితౌట్ రిజల్యూషన్. మన యూనివర్సల్ మ్యాప్ డౌన్లోడర్లో మనకి వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఫైల్ అది. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రొజెక్షన్స్ను కన్వర్టింగ్ బిఎంపి టు ఈసీడబ్ల్యూ ఆర్ జియోటిఫ్. మనకి ఏంటంటే మనకు వచ్చిన ఇమేజ్ అనేది వితౌట్ ఎనీ ప్రొజెక్షన్స్తో వస్తుంది. అది మనకి గ్లోబల్ మ్యాపర్లో మనకి ఏంటంటే ఆ ప్రొజెక్షన్స్ అనేవి ఇవ్వాలి. మనకు ఆల్రెడీ తెలుసు, గ్లోబల్ మ్యాపర్లో మనకి ఏంటంటే జియో రెఫరెన్సింగ్ చేయొచ్చు. అలాగే సేమ్ మనకి ఏంటంటే ఇప్పుడు జియో రెఫరెన్సింగ్ ఆల్రెడీ మనకి ప్రొజెక్షన్స్ ఉంటాయి, కాకపోతే మనకి యూటీఎం ప్రొజెక్షన్ అనేది మనం ఏదైతే జనరేట్ చేసుకున్న ఆ ఇమేజ్కి మనకు యూటీఎం ప్రొజెక్షన్ అనేది ఇవ్వాలి. అలాగా మనకి కాన్ఫిగరేషన్లో ప్రొజెక్షన్ యూటీఎం ప్రొజెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జోన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అప్లై చేయాలి. ఓకే, మనకి ఏంటంటే ఆ మ్యాప్ అంతా ప్రొజెక్షన్లో మనకి కన్వర్ట్ అవుద్ది.
ఓకే, అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఓకే ఇచ్చేసి ఈ ఫైల్ మనం ఈసీడబ్ల్యూ అన్నా లేకపోతే జియోటిఫ్లో కన్నా కన్వర్ట్ చేసుకుంటాం. మనకి ఈసీడబ్ల్యూ అంటే మనకి సైజ్ అనేది కంపల్సరీ అయినా మనకి రెజల్యూషన్ అనేది సేమ్ మెయింటైన్ అవుద్ది. అందుకనే మనకి ఏంటంటే ఈసీడబ్ల్యూ ప్రిఫర్ చేసుకున్నాం కన్వర్ట్ చేసేటప్పుడు. అలా మనం ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేయడమే. నేను ఆల్రెడీ కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను. అలా చేసినప్పుడు మనకి ఏంటంటే కన్వర్షన్ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ అంతా మనకి ఇది నార్మల్గా మనం యూజ్ చేసి దేనికి యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్ మీదకి వెళ్ళి ఏదైతే సర్వే చేస్తున్నామో ఎఫ్ఎల్పి ఏదో చేస్తున్నాం కదా, దానికి యూజ్ అవుద్ది. కాకపోతే మనకి ఏంటంటే తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్ మటుకు డ్రోన్ ఇమేజ్ ఏదైతే వచ్చిందో ఆ డ్రోన్ ఇమేజ్తోనే తీసుకుని చేస్తే కనుక ఫర్దర్గా మనకి ఏంటంటే గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ గ్రౌండ్ వాల్యుయేషన్లో మనకి అక్కడ యూజ్ అవుద్ది. ఇది ఓన్లీ ఫర్ ఇప్పుడు ప్రజెంట్ మనం చేసే ఎఫ్ఎల్పి వర్క్లో యూజ్ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe to my channel.